వెల్కమ్ బ్యాక్ టు లతా స్పెషల్. ఈరోజు మన రెసిపీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ రెసిపీ అనమాట. చిన్నప్పటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ జీడిపప్పు మటన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీ నేను కుక్కర్లో ఎందుకు కుక్ చేస్తున్నానో నేను మీకు చెప్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. నేను దీనికి ముందు వీడియోలో గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ వేస్తున్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేస్తే మనకి గ్రేవీకి చక్కగా ఉంటుందన్నమాట. గ్రేవీ అనేది బాగా వస్తుంది. అలాగే క్లీన్గా కడిగి పెట్టుకున్న మటన్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, తగినంత టర్మరిక్ పౌడర్, కర్రీకి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని వెయిట్ పెట్టకుండా మూత పెట్టి అలాగా వాటర్ ఊరే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు యాడ్ చేసుకొని జీరా పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొరియాండర్ పౌడర్ అన్నమాట, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. విజిల్ వచ్చే టైంలో మీకు జీడిపప్పులు నేను చిన్నప్పుడు పచ్చి జీడి గింజల నుంచి ఎలా తీసుకునేవాళ్ళమో ఆ కాయల్ని, గింజల్ని మీకు చూపిస్తాను. ఆ క్లిప్ చూడండి. విజిల్ డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసింది. మరి అయితే నాన్నగారు ఈ జీడి గింజలు తెచ్చేవాళ్ళు అనమాట. మా చిన్నప్పుడు అమ్మ కత్తిపీటతో కట్ చేసేవాళ్ళు. మజ్జిగ కట్ చేస్తే పప్పు అనేది ఉంటుంది కదా, అది మేము తీసి అమ్మకి ఇచ్చేవాళ్ళం. మటన్ కర్రీలో వేసి చక్కగా ఉండేది. చాలా బాగుండేది ఈ కాంబినేషను. పచ్చి జీడికాయలు పండితే ఇలా ఎల్లో కలర్ వస్తాయన్నమాట. నాన్నగారు ఉప్పు, కారం వేసుకొని తినేవాళ్ళు. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే వగరగా ఉంటాయి కానీ దగ్గుతూ ఉంటాం అన్నమాట తినేటప్పుడు. మేము కూడా జాయిన్ అయ్యేవాళ్ళము. అలాగే మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా తాతయ్యతో కలిపి టేస్ట్ చేసేవాళ్ళు దగ్గుతూనే. స్టవ్ ఆపేసాను అనమాట. గ్రేవీ అనేది ఎక్కువ ఉంది. ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని మనకి కావలసినంత గ్రేవీ వచ్చే వరకు మనం స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకోవాలి. అయితే ఈరోజు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, చిన్నప్పుడు జీడి గింజల నుంచి వచ్చిన పప్పులాగే ఇప్పుడు కూడా ఉండాలి అంటే మనకి జీడిపప్పు గింజలు దొరకవు కాబట్టి మనం వాడే జీడిపప్పులనే 2 hours వాటర్లో బాగా నానబెట్టుకుని ఇలా కుక్కర్లో ఉడికించుకుంటే చక్కగా ఆ టేస్ట్ వస్తుందన్నమాట. మెత్తగా చక్కగా అదే రుచిలో మనకి మటన్ కర్రీకి చాలా కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీ. ఈ గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అయితే ఈరోజు టిప్పు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.